వేదిక మీద ఉన్నటువంటి మనందరికీ ప్రియమైన సోదరుడు హలో బ్రదర్ అని మొదలుపెట్టాడు మన అన్న. ఇందాక అన్న హలో బ్రదర్, మై డియర్ బ్రదర్ ఇలా పిలుస్తారన్న. ఆ వాయిస్ లో బేస్ ఎట్లుంటదంటే ఒంట్లో వైబ్రేషన్ వస్తుంది. అట్లనే మై డియర్ సిస్టర్ అంటాడు ఇట్లా, అది దూరంగా ఎక్కడ అట్లా మై డియర్ సిస్టర్ అని పిలిచినప్పుడు నిజంగా కంపించిపోతుంది నాకు కాళ్ళ కింద భూమి. అంత ఆత్మతోటి పిలుస్తాడు. మన అందరికీ ప్రేమపూర్వకంగా ప్రేమని పంచుతూ మనకందరికీ ఒక దిక్సూచిలాగా నడుస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వేదిక మీదటువంటి పెద్దలు అన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి నా సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పర్సన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అన్నకి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చింది అని అన్నాడు. అన్న నేను ఆ రాజ్యాంగబద్ధ పదవిలోకి రావడానికి ముందు అన్నకి చేయలేని నాకు ఆ పదవి రాకముందుకు ఆయన నాకేం ప్రేమ పెంచిందో నాకు తెలుసు, నాకు ఎట్లా అందరి నిలబడ్డదో నాకు తెలుసు. పదవులు మనం చేపట్టేది మన యొక్క సేవని ప్రజలకు చేయడానికి. అది ఒక ఆభరణం లాగా, మనకు ఒక అవకాశం లాగా, మనం మన శక్తియుక్తిని ఒడ్డి ఇంత దూరం వచ్చినప్పుడు సమాజానికి మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు మనకు ఒక పదవి అవసరం. ఆ రకంగా మనం పదవులు అనుభవిస్తూ ముందుకు వెళ్తా ఉంటాం. పదవుల్లో ఉన్నంత మాత్రాన మన అనుబంధం కానీ మన ఆత్మీయ అనురాగాలు కానీ తక్కువ అయిపోవు. ప్రసన్న హరికృష్ణ కూడా నేను మెంబర్ అయిన తర్వాత ఇంటికి వస్తాను అంటే నేను ఇప్పుడు మెంబరుగా గట్లెట్లు వస్తావు అన్నాడు. ఎందుకు ఏమన్నా రావా గట్లెట్లు వస్తారు రా, నీకు హోదా ఉంటుంది అన్నాడు. అన్న నేను ఒకటే విషయం చెప్తున్నా, ఢిల్లీకి రాబోయిన తల్లికి కొడుకే నేను ఏ హోదాలో ఉన్నాను చెల్లెని అని చెప్పిన. ఇప్పుడు కూడా ఆ చెల్లెలనే ఇక్కడికి వచ్చినాను ఆయనకి. ఈ సందర్భంగా నేను ప్రసన్న హరికృష్ణ గురించి మాట్లాడిన తర్వాత ఒక ఆత్మీయ సోదరిగా నేను ఈ స్థానానికి రావడానికి గల కారణాలు కూడా చెప్తాను. ఎందుకంటే ఈ వేదికలో చెప్పడం నాకు అవసరం అనిపించింది కాబట్టి. ముందుగా ప్రసన్న హరికృష్ణ అంటే ఇవాళందరూ పిహెచ్కే టీం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రబలంగా ముందుకెళ్తుంది అనేటువంటి సగర్వంగా చెప్పుకుంటున్నటువంటి మా అన్నదమ్ములు అందరూ కూడా గుర్తించినటువంటి అంశం అది. మానవతావాది, ప్రేమతత్వవాది. నిజంగానే ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం వచ్చినామంటే ప్రేమే ఇంత దూరం నడిపించింది ఆయన దగ్గరికి. ఆయన మనకు పంచిన ప్రేమ మనల్ని ఇంత దూరం నడిపించింది. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గుండెల్లో, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ గుండెల్లో కూడా పేరు మారుమోగుతుంది అంటే ఆయన పంచినటువంటి జ్ఞాన సంపద. జ్ఞాన సంపద అదే ఎన్ని వేల కోట్లు పెట్టినా రానటువంటి జ్ఞాన సంపద. ఆ సంపదని తీసుకోవడం ఎంత గొప్ప, పంచడం కూడా అంతే గొప్ప. ఆ జ్ఞాన సంపదను అందరికీ పంచుడు కాబట్టే ఎక్కడ చూసినా ప్రసన్న హరికృష్ణ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. నాడు శంభుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, అలాగే పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఎంతో మంది మహనీయులు. ఇందాక మనల్ని పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గురించి కూడా మాట్లాడి ఆ గడ్డ మీద పుట్టిన జనగామ గడ్డ మీద ఆయన వారసురాలుగానే నేను వాళ్ళ ముందుకు వస్తా ఉన్నటువంటి అంతటి మహనీయులు పంచిందే ఈ మానవులకి జ్ఞానం. ఆ జ్ఞానంతో ఇంత దూరం మనం వచ్చినాం. చదువులమ్మ ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి 2 రోజుల కింద జరిగింది. అలాంటి చదువులమ్మ చదువులు పంచితేనే నాలంటి ఆడబిడ్డల వాళ్ళు ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశపు గుడికి పంతులమ్మ అని. అట్లాంటి జ్ఞానాన్ని మనకు పంచినటువంటి ఇలా నాయకుడు అంటున్నాం. ఆనాడు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక మనకు ఒక లెక్చరర్ గా, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక టీచర్ గా ఎంతో మందికి మేలు చేసినటువంటి వ్యక్తి. ఆయన ఆన్లైన్ క్లాసులు వినడం కావచ్చు, ఆయన పుస్తకాలు చదవడం కావచ్చు, అవన్నీ కూడా ఎంతో మందిని ప్రభావితం చేసినాయి. అందులో నేను ఒకదాన్ని. ఎందుకంటే నేను కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చి అక్కడ కూర్చున్నాడు మా హస్బెండ్ శ్రీనివాస్. ఒకసారి నిలబడి ఎందుకు నిలబడమంటున్నా అంటే సావిత్రమ్మ గురించి మాట్లాడినప్పుడు పూల గురించి మాట్లాడాలి, పూల గురించి మాట్లాడినప్పుడు సావిత్రమ్మ గురించి మాట్లాడాలి. నా జీవితంలో నా పూల నా శ్రీనివాసే. ఎందుకంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చదువుకున్నామని ఉన్నప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు. వాళ్ళందరూ తలకాయలు వలుగుతా అంటే నువ్వు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడే అందరూ తలకాయలు వలుగుతూ నువ్వు చదువుకుంటావా, ఉద్యోగం చేస్తావు అన్నాడు. ఒక్కటే మాట అన్నాడు. నన్ను
ఒకటే మాట అన్నాడు. ఆ మాటతోటే నేను పుస్తకం మూసి బయటకు వచ్చిన. అప్పటి నుంచి నాకు ప్రసన్న హరికృష్ణ అన్న తెలుసు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఒక దిక్సూచిలాగా నిలబడాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అది అంత సామాన్యమైన విషయం కాదు. ఇవాళ రాజకీయంగా ముందుకు రావాలనుకున్నటువంటి యువతకి ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. అలాగే ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో విన్నర్స్ పబ్లికేషన్స్ ద్వారా విన్నర్ గా నిలబెట్టిండు. ఆయన ఒక విన్నర్ గా నిలబడ్డాడు. వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప శిల్పిగా నేనైతే చూస్తాను ప్రసన్న హరికృష్ణ. అలాంటి ప్రసన్న హరికృష్ణ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగానే సమయం సరిపోయి మా అన్న ముందే క్లుప్తంగా అన్నాడు. కానీ నేను సమయం తీసుకునే చెప్తాను. ఎందుకంటే కాస్త లేట్ అయినా జాగ్రత్తగా ఇంటికి పోవాలన్నాం, వెళ్ళవు బయట నడుపుకుంటా. కానీ మాట్లాడుకునేందుకు ఒక్కొక్కసారి వేదిక పెట్టుకున్నాం వల్ల కూడా కొన్నిసార్లు టైం సరిపోయి వేదిక పెట్టుకున్నాం కదా, మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటేనే వస్తాయి. ఎందుకంటున్నా అంటే ఇవాళ అందరి హృదయాల్లో ఒక ప్రేమ తత్వంతో మనం మాట్లాడుకుంటున్నాం. డబ్బు, కులం, మతం, జెండర్ ఇవన్నీ కూడా రాజకీయాలని శాసిస్తున్నటువంటి కాలం ఈ కాలం. ఆ డబ్బుని, ఆ మద్యాన్ని, ఆ కులాన్ని, వాటన్నిటిని కూడా దాటుకొని ఒక్క మానవతావాదిగా, నియతగా, నిజాయితీగా మీ అందరి ముందుకు వచ్చి నిలబడి ఇలా ఓటమినైనా కూడా గెలుపుగా చూపించినటువంటి వ్యక్తి వల్ల ప్రసన్న హరికృష్ణ. నిజంగా ఈ వేదిక మీద ఇంత సంతోషంగా అన్న జన్మదిన వేదికలో పాల్గొంటున్నాను. నేను నా మనసు లోతుల్లో ఒక చిన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే నేను ఇలా కమిషన్ లో ఉన్నా కాబట్టి పార్టీలకు అతీతంగా నేను ఉండాలి, ఉంటాను కూడా. అయినప్పటికీ నేను ఈ కమిషన్ లోకి వచ్చినా అంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలోకి నేను రాక ముందుకు నేను తెలంగాణ ఉద్యమకారిని, ఇందాక మన రమేశ్వర చెప్పినట్లు తెలంగాణ ఉద్యమకారిని. ఆ తెలంగాణ ఉద్యమంలో చూసినటువంటి రేవంత్ అన్న, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న నన్ను చూసి పిలుచుకొని చెల్లెనాతో ముందర అంటే అన్న ఉన్నట్టు నడిచిన. అంతకంటే ముందు పార్టీలకు అతీతంగా అందరూ పిలిచి ఉన్నారు. కానీ నేను పోలేదు. ఎందుకో నాకు రేవంత్ అన్న ఉన్నట్టు నడవాలనిపించింది. నడిచిన ఆత్మగల్ల అన్న, మా పెద్దన్న రేవంత్ అన్న ఉన్నారు కాబట్టి నేను చెల్లెలు నేను ఒక కమిషన్ మెంబర్గా నేను ముందు నిలబడ్డాను. ఎందుకంటే ఉద్యమంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, రాజకీయంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఇవాళ పార్టీలో కూడా నేను ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా. కానీ అలా భగవంతుడి ఆశీర్వాదంతో మా అన్న పెద్దన్న రేవంత్ అన్న నా ఆత్మగల సోదరుడు, నాకు అండగా నిలబడ్డాడు. నా చెల్లె ఒక స్థానంలో ఉండాలనుకోని నన్ను నిలబెట్టిన వాటి అని ఇక్కడ విన్నాను. లేదంటే నిజంగా నాకు డబ్బు లేదు, అగ్రకుల వ్యక్తిని కాదు, ఆడదాన్ని. ఎందుకంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా తేడా ఉంటుంది జెండర్ లో. ఒక ఆడది రాజకీయాల్లోకి వస్తే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి మగవాళ్ళతో కంపేర్ చేస్తే. దళితులకి, ఎస్టీల కంటే కూడా తీవ్రమైనటువంటి వివక్షత స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి సమాజంలో ఇంకా మనం ఉన్నాం. చాలా జ్ఞాన సంపద వచ్చింది, చదువు వచ్చింది, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నాం. ఈ దేశానికి మొదటి ప్రధానిగా ఇంద్రమ్మ కూడా చేసినటువంటి సందర్భం. ఎంతో మంది 2-3 మహిళలు ఇలా మనకు రాష్ట్రపతిగా కూడా చేసినటువంటి ఒక గిరిజన బిడ్డగా ఉన్న ద్రౌపది ముర్ము ఇవాళ మనకు రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను నిజంగా చెప్తున్నా, రేవంత్ అన్న ఉండబట్టి నేను ఇక్కడ ఉన్నాను. మా అన్న రేవంత్ అన్న ఉండబట్టి నేను ఇక్కడ ఉన్నా. రేవంత్ అన్న రాక ప్రసన్న హరికృష్ణ తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చెప్పించి అన్న చట్టసభల్లో ఉంటే ఇంకెంతో మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా రేవంత్ అన్న తీసుకునేటువంటి విద్యకి ప్రాధాన్యతనిచ్చినటువంటి రేవంత్ అన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఇలా రైజింగ్ తెలంగాణలో భాగంగా తీసుకోబోతున్నటువంటి మన ముఖ్యమంత్రికి ఆయన టీంలో మన అరణ్య కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షించి ఎంతో ప్రయత్నం చేసినాను. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కొన్ని శక్తుల వల్ల, కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా అన్నకు పార్టీ నుంచి టికెట్ రానప్పుడు నేను చాలా దుఃఖించిన. కమిషన్ లో ఉన్నా కాబట్టి ఇంకేమీ చేయలేకపోతున్నా అని చెప్పేసి కన్నీళ్ళ పర్యంతం రోజు కూడా ఆ రోజు జరిగింది. ఆ తర్వాత అన్న ఓడిపోయింది. నేను ఒక్కటే ఆశించిన, ఓకే మా పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు, అన్న గెలవకపోవచ్చు, కానీ వేలాది కోట్లాది మంది గుండెలను గెలుచుకున్న ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా ఈ వేదిక మీద అనొచ్చా అనకూడదా అనేది కూడా నేను ఆలోచించకుండా ఒక మాట అయితే అంటున్నా. ఇక్కడ వివిధ పార్టీల నుంచి వచ్చిండ్రు, వివిధ కులాల నుంచి వచ్చిండ్రు, వివిధ మతాల నుంచి వచ్చిండ్రు అని నా హృదయం లోతు నుంచి మరి బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఈ రైజింగ్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భాగంగా మేము అందరం ఎట్లా పనిచేస్తున్నామో ఖచ్చితంగా అన్న కూడా అన్న ఉండాలని మాత్రం ఎందుకు అనుస్తాను వేడుకుంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నంటే చాలా మంది వ్యక్తం చేసిన ఒక పార్టీ చూస్ చేసుకో, లేదా నువ్వే ఒక పార్టీ పెట్టు అని చెప్పి అంటున్నానా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీని పెట్టాలన్నా, ఒక పార్టీని చూస్ చేసుకొని వెళ్ళడమే ఈజీ అనేది నేను చెప్తాను ఈ మాటని. ఆ పార్టీని చూస్ చేసుకునే క్రమంలో ఒక నిమిషం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నా. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ దేశంలో
దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది, మనకు ఒక ప్రత్యేక కల్చర్ ఉంది. మనం ప్రపంచ దేశాలని మన వైపు తల తిప్పి చూపించగలిగేటువంటి సభ్యత సంస్కృతితో పాటు గొప్ప కల్చర్ మనందరిలో ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాలంటే మనం అందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా అనారోగ్య వ్యక్తులుగా మనం ఉంటాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఫార్వర్డ్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఏకమైనప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని విశ్వసించిన నేను, నాకు సామాజిక స్పృహ వచ్చిన కాంచి దీన్ని నేను విశ్వసించిన ఈ అభిప్రాయాన్ని గౌరవించి నన్ను రేవంత్ అన్న తీసినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పినా, ఒక బీసీని, ఒక ఆడబిడ్డని, నాకు కష్టమైతుందన్నా, నాకు అక్కడ డబ్బులు లేవు, నా వెనకాల ఆస్తులు లేవు అంటే నేనున్నారా చెల్లాను, నేనున్నారా చెల్లాను. అట్లనే సేమ్ ఒక సందర్భంలో ప్రసన్న కృష్ణ కలిసినప్పుడు ఒక మాట అన్నాడు, చెల్లెని టికెట్ వచ్చేది ఎలా అన్నాడు. అంటే నేను ఒక మాట చెప్పిన, అన్న పని అన్నవారి కారణం వల్ల వాళ్ళు రాలేదు, కానీ నాకు రేవంత్ అన్న అంటాగున్నాడన్నా, చిన్నవాడిని, నాకు వయసు ఉంది, అనుభవాన్ని సంపాదించుకునే శక్తి ఉంది, పనిచేయడానికి సమయం కూడా ఉంది, కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చట్టసభలో ఉంటాను అంటే అప్పుడు అన్న కూడా ఒక మాట అన్నాడు, శభాషుల చెల్లి, మేము కూడా మేము వెంట ఉంటాం, మీకు మేము తోడుంటామని చెప్పేసి ఆ రోజు నాకు మాట ఇచ్చిందన్న. ఇలా నేను నిజంగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా నేను నా శక్తి వంచన లేకుండా రేవంత్ అన్న నన్ను నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తూ ముందుకు పోతున్నా. ఇలా ప్రసన్న కృష్ణ టీం మెంబర్స్ అందరంగా కలిసి పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వంలో మన వాళ్ళకి, ఎందుకంటే అన్న బర్త్డే గిఫ్ట్ గా నేను ఒక మాట చెప్తున్నాను, మన వాళ్ళందరికీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా ఎక్కడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సంప్రదించవచ్చానా. ఇది నేను మా ప్రసన్న కృష్ణ బర్త్డే సందర్భంగా నా మనసులోతుల నుంచి నేను చెప్తా ఉన్నాను, ఎవరు అనేదా భావించకండి, కోపం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని. కానీ కొన్ని పరిస్థితులు వస్తాయి. నిజానికి రేవంత్ అన్న దాకా వీడియోస్ పోయి అనే సమాచారం నాకు కూడా వచ్చింది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్న ప్రసన్న కృష్ణ తీసుకుంటాడని కూడా నేను ఆశిస్తున్నా. అన్న టీంలో అందరం పనిచేయాలని కోరుకుంటున్నా. నా ఆకాంక్ష ఒక్కటే అన్నా, పార్టీలు మారుతాయి, వ్యక్తులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, కమిషన్లు, కార్పొరేషన్లు, వ్యక్తులుగా మారుతూనే ఉంటాం. కానీ వ్యవస్థ ప్రధానం కదన్నా. ఆ వ్యవస్థలో మనం ఎలక్షన్ లో మాత్రమే పార్టీలో మాట్లాడుకున్నాం. ఎలక్షన్స్ అయిపోయినాక రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మనం అందరం కలిసి గట్టిగా పనిచేయాలన్నది నా ఆకాంక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నాను, ఇవాళ నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం మాట్లాడే క్రమంలో నేను ప్రసన్న కృష్ణ యొక్క సలహాలు తీసుకొని వాటి సూచనలన్నింటినీ కూడా నేను నోట్ చేసుకొని నేను మన రేవంత్ అన్న దగ్గర నేను పెట్టినన్నా. అప్పుడు అన్న కూడా ఆ మాటలు విన్నాడు. అట్లా కూడా ప్రసన్న కృష్ణ అభిప్రాయాన్ని నా దగ్గర తీసుకుపోయినా. అట్లా నేను ఎందుకు చెప్తానంటే, ఒక వ్యక్తిగా, ఒక స్టూడెంట్ గా, నేను ఒక ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తిగా, నేను కూడా నిరుద్యోగిగా ప్రిపేర్ అయిన వ్యక్తిగా, తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక ఎంతో మంది నిరుద్యోగులతో నేను పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, ఆ అనుభవాలతో పాటు ప్రసన్న కృష్ణ అనుభవాన్ని కూడా నేను తీసుకుంటాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. ఈ సందర్భంగా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రసన్న కృష్ణ ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా అధిరోహిస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఆయనలో తేజస్సు ఉంది, ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన నడిచే విధానం, ఆయన మాట్లాడే విధానం, ఆయన జ్ఞానం, ఆయన యొక్క సంపద అంతా కూడా రేపు రాబోయే తరాలకు ఖచ్చితంగా అందిస్తాడు. అందించాలనే మనం కోరుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇక్కడ అందరు పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా రావడం అనేది గొప్ప విజయం. నేను కూడా అట్లనే వచ్చినా. ఖచ్చితంగా ఈ వేదిక నుంచి ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఏ సమయం ఏ సందర్భం వచ్చినా నేను రేవంత్ అన్న దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా, నేను ఎందుకంటే నాకు స్వార్థం అన్నా ఏం అనుకోవద్దు, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఒక స్పీకర్ లాగా మాట్లాడట్లేదు. ఇక్కడ మా పెద్దన్న రేవంత్ అన్న దగ్గర నేను ఎట్లా పనిచేసినా, నాకు ఎట్లాంటి అవకాశాలు వచ్చినాయో మీకు అందరికి కళ్ళ ముందు పెట్టినా. నేను ఇక్కడ దాని ప్రత్యక్ష సాక్ష్యం నా జగదీశన్ ఉన్నాడు, నా తమ్ముడు పురుషోత్తం మీద మాట్లాడేది ఉన్నాడు, ఇక్కడ ఉపేంద్ర ఉన్నాడు, నా పర్షాన్ ఉన్నాడు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మా ప్రసన్న కృష్ణ అయితే ప్రత్యక్షంగా అన్ని తెలుసు. ఇదే మీటింగ్ లో చాలా మంది నా సీనియర్లు ఉన్నారు, నా జూనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు. ఎందుకు నేను ఇంత స్వార్థం అని మాట్లాడుతున్నా అంటే, ఒక అభివృద్ధి ప్రయాణంలో మనం ముందుకు నడిచేటప్పుడు ఖచ్చితంగా ఆ అభివృద్ధిలో ఇట్లాంటి జ్ఞానవంతులు ఉండాలనేటువంటి స్వార్థం నాకు ఉంది. కాబట్టి నేనున్న పార్టీలోకి, నేను పనిచేస్తున్న నాయకత్వంలోకి మా అన్న రావాలనే స్వార్థం నాకు ఉంది. కాబట్టి నిర్మోహమాటంగా బాహాటంగా చెప్పేసిన అనమాట. ఒక కమిషన్ సభ్యురాలుగా అనుకుంటారో, లేకపోతే మీ చెల్లెలు అనుకుంటారో, ఉద్యమ బిడ్డలు అనుకుంటారో, ఏమనుకున్నా మీ ఇష్టమన్నా, అందరు కూర్చోండి, ఆలోచన చేయండి.
అన్నకు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఉమ్మడిగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నాం. కలిసి గట్టిగా పనిచేద్దామన్నా. మన లక్ష్యం అంతా ఒక్కటే, మన శక్తి, మన సంపద, మన జ్ఞానం అంతా ఈ సమాజానికి ఉపయోగపడాలి. అది నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు.